వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2024 జులైలో ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపాడు ప్రేమోన్మాది నాగరాజు. చెన్నారావుపేట మండలంలోని చింతలతండాలో ఈ ఘటన జరిగింది. ప్రియురాలు తల్లిదండ్రులు సుగుణ, శ్రీను దంపతులతో పాటు ఆమె సోదరుడిపై కూడా దాడి చేశాడు నాగరాజు. విచారణ అనంతరం ఉరిశిక్ష ఖరారు చేశారు వరంగల్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి. వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2024 జులైలో ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపాడు ప్రేమోన్మాది నాగరాజు. చెన్నారావుపేట మండలంలోని చింతలతండాలో ఈ ఘటన జరిగింది. ప్రియురాలు తల్లిదండ్రులు సుగుణ, శ్రీను దంపతులతో పాటు ఆమె సోదరుడిపై కూడా దాడి చేశాడు నాగరాజు. దీనికి సంబంధించి ఈరోజు జడ్జ్ తీర్పునిచ్చినట్లుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడినటువంటి సంఘటన అనేటువంటి సంచలనం కలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 2024 జూలై నెల లోపల ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపినటువంటి సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపైన అప్పుడు ఆ సంఘటన లోపల ఎవరైతే బాధ్యుడున్నారో ప్రేమోన్మాది నాగరాజు పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధితురాలు, అదేవిధంగా బాధితురాలకు సంబంధించినటువంటి బంధువుల నుంచి వాంగ్మూలాలు, సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించిన తర్వాత కోర్టుకు సమర్పించడం జరిగింది. దీని మీద మొత్తంగా కూడా విచారణ కోర్టుకు సంబంధించినటువంటి ట్రయల్స్ గత కొన్ని రోజులుగా జరిగాయి. అంటే 2024 జూలై నెల లోపల చెన్నారావుపేట మండలం 16 చింతల తండా లోపల ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ప్రియురాలి తల్లిదండ్రులు ఉన్నారో సుగుణ, సీను ఇద్దరిని అత్యంత పాశవికంగా ప్రేమోన్మాది నాగరాజు నరికి చంపడం అనేది జరిగింది. అప్పుడు ఆ ఘటన లోపల ప్రియురాలు, అదేవిధంగా ఆమె సోదరుడి పైన కూడా ప్రేమోన్మాది దాడి చేయడం, వాళ్ళు తీవ్రంగా గాయపడడం అనేది జరిగింది. అంటే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే బాధితురాలకు సంబంధించినటువంటి బంధువులు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కోర్టులో ట్రయల్స్ పూర్తయ్యాయి. ఈ రోజు ఉరిశిక్ష అనేటువంటి ఖరారు చేసింది వరంగల్ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి మొదటి అదనపు న్యాయమూర్తి ఈ శిక్షను ఖరారు చేశారు. అతనికి ఉరిశిక్ష విధించడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ప్రేమోన్మాదికి పడ్డటువంటి శిక్షణ చట్టం పైన మరింత గౌరవం పెంచిందని చెప్పి ఇక బాధితులు తమకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమోన్మాదికి సంబంధించినటువంటి వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల ఒక రకంగా వణుకు పుట్టించినటువంటి ఘటన. అప్పుడు ఆ ప్రాంతంలో చెన్నారావుపేట మండలంతో సహా నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒక్కసారి కూడా ఉలిక్కి పడ్డటువంటి సంఘటన ఇది. సంఘటనకు సంబంధించి బాధితులకు కోర్టు చట్టపరమైనటువంటి న్యాయం చేసింది అనేటువంటి ఒక ఇంత సాంతన చేకూరిందని చెప్పి బాధితులు తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.